సోలార్ యూనిట్ల ఏర్పాటుతో కరెంటు ఆదా అవుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పంగులూరు మండలం ఆరికట్లవారిపాలెం గ్రామంలో సూర్యగర్ పథకంతో పాటు చందలూరు నుంచి గంగవరం వరకు 2 కోట్ల ఉపాధి నిధులతో పునర్నిర్మించనున్న బీటీ రోడ్ను మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. పీఎం సూర్యగర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు 100% సబ్సిడీతో రూఫ్ టాప్ సోలార్ యూనిట్లు ఏర్పాటు చేస్తుందని మంత్రి రవికుమార్ తెలిపారు. బీసీ, ఓసీ వినియోగదారులు కూడా సబ్సిడీ పొందే అవకాశం ఉందన్నారు. పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని ప్రజాప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. సూర్యగర్ యూనిట్ల ఏర్పాటులో కాంట్రాక్టర్లు తగిన నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. చందలూరులో తెల్ల జొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేయాలని గ్రామ రైతులు మంత్రి గొట్టిపాటికి విజ్ఞప్తి చేశారు. గ్రామ ప్రజల తాగునీటి అవసరాల కోసం మంచినీటి బోరు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. సమస్యలపై ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఈఈ మస్తాన్రావు, తహసీల్దార్ సింగారావు, ఏఈ హనుమంతరావు, టీడీపీ నాయకులు కేవీ సుబ్బారావు, మాగులూరి రమేష్, ఉన్నం రవిబాబు, వీరాంజనేయులు, అల్లమనేని బ్రహ్మానంద స్వామి, బెల్లంకొండ శ్రీధర్, రావూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.